ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అధికార ప్రతిపక్ష పార్టీలు వాలంటరీ వ్యవస్థ వద్దని లేకపోతే పంపిణీ చేసేటువంటి దీన్ని అడ్డుకుంటున్నారు టీడీపీ పార్టీ నాయకులని అధికార పార్టీ. లేదు, వాలంటరీల వల్ల మొత్తం ప్రచారం చేస్తున్నారు, కోడ్ ఉల్లంఘన జరుగుతుందనేసి టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెన్షన్ రాజకీయాన్ని ఎలా చూడాలి? ఇది వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ ముందు చాలా డేంజర్ వ్యవస్థ తయారైపోయింది. అంటే ఒక వాలంటీర్ 50 ఇండ్లకు ఇన్ఛార్జ్ కాబట్టి, అలా లూపోర్స్ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాడుకొని ఎలక్షన్ పోలే ఉద్దేశంతోనే టీచర్లు దూరం పెట్టాడు. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వాలంటరీ వ్యవస్థ దూరం పెట్టి డైరెక్ట్గా టీచర్స్ని వాళ్ళని ఇంక్లూడ్ చేసింది ఎలక్షన్ ప్రాసెస్లో. అలాగే పీజీలు కూడా ఆ సంస్థ వాలంటీర్ తీసేసి డైరెక్ట్గా ఆఫీసర్స్కి ఇచ్చారు. అది చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాలంటీర్ ఇచ్చారు కాబట్టి వాలంటీర్కి అలవాడారు. కొత్తగా ఆఫీసర్ తీసుకోవడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి అది కూడా ఎలక్షన్లో మాకు ఒక ప్లస్ పాయింట్. అది దాంతోపాటు ప్రతి దాంట్లో కూడా బ్లాక్మెయిల్ చేసుకుని వచ్చారు త్రూ వాలంటీర్స్. వాళ్ళు లూపోర్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయుధంగా వాడుకొని అందరి ప్రజల్ని భయపెట్టించుకుంటూ పోతున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దెబ్బకు వీళ్ళంత వాటి సంస్థ పక్కపోయింది. ఇప్పుడు న్యాయంగా ఎలక్షన్ చేస్తే నమ్మకం మాకుంది. గతంలో కూడా టీచర్లే ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు కొత్త కాబట్టి వీళ్ళ వల్ల చాలా డేంజర్ ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని దూరం పెట్టి న్యాయంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎలక్షన్ జరగాలి, న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరు ఓటేసుకునే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థని దూరం పెట్టింది. సంతోషం. దాంతోపాటు పోలీసులకు వచ్చే మార్పు రావాలి. పోలీసులు ఇంకా భయపడిస్తారు, ముఖ్యంగా డోన్లో పోలీసులు భయపడిస్తారు. గత 5 ఏళ్ల నుంచి ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే తలుపు తట్టి ఇచ్చినటువంటి పెన్షన్స్ ఈరోజు వృద్ధులు నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరంతా సచివాలయం దగ్గర క్యూలో నిలబడేటువంటి పరిస్థితి రావడానికి కారణం టీడీపీ అంటే విద్యాలయం మామూలుగా టీడీపీ ఇలా మోసం చేయలేదు. మేము 2 లక్షలు 2.5 లక్షలు ఇస్తాం ఉద్యోగం చెప్పలేదు. ఇదేమంటాడు, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా 2.5 లక్షల మంది ఉద్యోగం ఇవ్వలేదని చెప్పుకుంటారు. గొప్పలు ఇచ్చాడు. ఇది వాలంటరీ సంస్థ ఇచ్చాడు. అందులో 50,000 ఇస్తున్నాడు. దే నాట్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు. వాళ్ళు మామూలుగా టెంపరీ క్యాజువల్ లేబర్ కింద ట్రీట్ చేస్తారు. వాళ్ళకి 5,000 రూపాయలు ఏం వస్తారు కేవలం పార్టీ కోసం. ఈ వాలంటరీ సంస్థ రామ్ కోసం వాలంటరీ కానీ పార్టీ సంస్థ, వైకాపా సంస్థ. వైకాపా 50 పెట్టి వాళ్ళ లూపోల్స్ అనుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ రాజకీయం నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితికి గుడ్ బై చెప్పాం ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఫేర్గా. ఎందుకంటే వాళ్ళు భయపడిస్తారు, మీరు ఓటు అయిపోతే మేము ఇది చేస్తాం, మనం గవర్నమెంట్ వస్తుంది చెప్పి భయపడించుకొని వచ్చారు. అమ్మ ఓటేది పిల్లల చదువు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పింఛన్ కానివ్వండి, మేము తీసేస్తా చెప్పి భయపడించుకొని వచ్చారు. ఇప్పుడు ప్రజలు కూడా ఓటర్స్ కూడా ఫ్రీ సరిపోయింది. ఇంకా భయపించడం లేదు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళ కోపం అంతా తీసుకునే టైం వచ్చింది. తప్పకుండా ఎలక్షన్లో వైకాపా బుద్ధి చెప్పి దాన్ని ఈ రాక్షస పాలు పరిపించే టైం వచ్చింది. అందుకు ప్రజలు శాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఫెయిల్ అయిపోతున్నాయి, ప్రజలు పారిపోతారు, ప్రధాని వస్తున్నాడు అని పోలీసుతో మొబైల్ చేస్తాడు. యాక్చువల్గా ఎలక్షన్ ఏం చేస్తుంది, ఇన్ని బస్సులు పెడుతుంది, దాని లెక్కలేమైంది. ప్రతి మీటింగ్ 2,000 బస్సులు పెడతారు, కొన్ని వేల డబ్బులు ఇస్తారు, లక్షల డబ్బులు ఇస్తారు, ఒక మనిషికి 500 రూపాయలు ఇస్తారు, మందు ఇస్తారు. లెక్క కావాలి మాకు, మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ ఏం చేస్తుంది, దాని మీద అకౌంట్ చేయండి. మేము 2 కాలు పోతే మా మీద నీకు పెడతారు. మళ్ళీ ఆయన 2,000 బస్సు పెట్టుకొని మందు ఇచ్చుకుంటూ బిరాయించుకుంటూ పోతే ఏం చేస్తారు కమిషన్? మేము వీఆర్ అగ్నిస్ దట్. మేము కూడా కంప్లీట్గా ఎలక్షన్ రిక్వెస్ట్ చేస్తాం. దాన్ని రిక్వెస్ట్ చేసి దాని ఖర్చు వాళ్ళ పార్టీలు ఏం చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. అంటే మనం చూస్తున్నాము, అంటే 2 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులను కేవలం ఎస్పీలు పిలిపించి మాట్లాడుతున్నారు. అటువంటి పిలుపు మీకు ఏమైనా వచ్చింది? నాకెందుకు వస్తుంది? దాని మీద ధైర్యం లేదు. అంటే భయపడే చెప్పి, ఎందుకంటే ఎందుకంటే పోలీసులు చెప్పంటే పోలీసులు మార్చాలి. ఎలక్షన్ రూల్ ప్రకారము 4 ఏళ్ళలో ఉన్న వాళ్ళు 3 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండకూడదు. దాన్ని మొత్తం తెప్పించి దాన్ని పాటించే ఈ పాత వాళ్ళని పెట్టుకొని ఎందుకంటే పోలీసులతో భయపడిస్తారు. చాలా కావాలి చేస్తుంది. ఇక్కడ కూడా చాలా కొన్ని ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. ఎలక్షన్ ముందు కొంచెం పిలిపించి ఇక్కడ డిఎస్పీ కానీ ఇక్కడ సేమ్ పిలిపించి మీరు పార్టీ మారితే మీ మీద పాత కేసులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టం కదా. వాళ్ళు పోలి ఎలక్షన్ కేసు ప్రకారము 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటినా అంటే ఎస్ఐగా హెడ్ కానిస్టేబుల్ పనిచేసారు. అది కూడా పోలి ఎలక్షన్ జీవో ఉంది, వాళ్ళు తెప్పించాం. దాని ప్రకారం మేము ఎలక్షన్ రాజ్యాంగం మార్పిస్తాం.
తప్పకుండా మార్పిస్తాం. 3 ఏళ్ళ దాంట్లో జిల్లా పనిచేసకూడదు అని కంప్లీట్గా జీవో ఉంది, ఎలక్షన్ జీవో ఉంది, తీసుకొచ్చాం. హెడ్ కానిస్టేబుల్ కానీ కౌంటింగ్ అవ్వాలి, హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ సే కానీ అన్ని ప్రమోషన్ కౌంటింగ్ అవుతుంది. ఈ షుడ్ నాట్ ఐ మీన్ 3 సంవత్సరాలు దాటి జిల్లా ఉండకూడదు. హెడ్ కానిస్టేబుల్ కానీ అయితే కానిస్టేబుల్ కానీ అయితే ఎస్ఐ కానీ ఇవన్నీ కలిపి దాటకూడదు, అయితే పంపించేస్తాం. కాబట్టి ఆ రూల్ వచ్చింది కాబట్టి తప్పకుండా వీళ్ళు కంప్లైంట్ వచ్చి మార్చే ప్రయత్నం చేస్తాం. మనం చూసాం నిన్న కర్నూలులో కార్పొరేటర్ని టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళని కొట్టారని, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని పోలీసులు అన్ని చోట్ల ఇలా చేస్తున్నారు. మీ నియోజకవర్గాలు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? చేస్తున్నారు. చాలా భయపడి చెప్తాను. ఇప్పుడు కొంతమంది కేసు పెట్టారు, దర్శన కేసు పెట్టారు, చాలా కేసు పెడతారు. చెల్లి రాకపోతే మేము పాత కేసు పెడతాం, లేకపోతే రౌండ్ షీట్ ఓపెన్ చేస్తాం, లేకపోతే బయట కేసు పెడతాం, చేస్తారు, భయపడిస్తారు. అది డీజీపీ నుండి ఆర్డర్, సీఎం చీఫ్ మినిస్టర్ నుండి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ సాగదు. ఇంకా ఎలక్షన్ కమిషన్ కాబట్టి అన్ని పులిస్ స్టాప్ చెప్తారు, మాకు న్యాయంగా ఎలక్షన్ జరిగితే గెలుస్తాం. అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడానికి అందరిని పిలిపించి మాట్లాడి హెచ్చరించడం తప్పంటారా? అంటే చట్టప్రకారం పోతే తప్పలేదు, చట్ట విరుద్ధంగా పోతారు వీళ్ళు. రామ్ కాసే పిలిపించి ప్రజలు ఏమంటే లా అండ్ ఆర్డర్ కోసం మాట్లాడుతున్నాం, ఎలక్షన్ వస్తే ఎట్లా మాట్లాడుతాం, అది రామ్ కాసే ఇప్పుడు మాత్రం వారికి ఇస్తున్నాం, తోలు తీస్తే వారికి ఇస్తాం. ఇట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి పైగా ఉద్దేశాన్ని చెప్పడం మాత్రం మేము భయపడిస్తామని చెప్తాం, కానీ లోపల మాత్రం గుద్దు చెప్పుకుంటారు, వైకాపా గుద్దామని చెప్తున్నారు. అది చెప్పింది ఎప్పుడు మామూలుగా సామెత చెప్పేది శ్రీనిధులు దూడదు ఎట్లా కట్టాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని పరిస్థితి లేదు, ఎంత నమ్మే పరిస్థితి లేదు, మీరు తీసేయాలి, మీరు మార్చేస్తే ఎలక్షన్స్ క్లియర్ చేస్తే మేము గెలుస్తాం. అంటే ఈ నియోజకవర్గంలో మీరు ప్రజలకు వెళ్తున్నారు, ఎలాంటి రిసీవింగ్ ఉంది? ప్రజల్లో చాలా భయంకరంగా, అంటే వైకాపా భయంకరంగా ఉంది. చాలా ప్రతి ఊళ్ళో మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలి, ఈ ఎస్పెషల్లీ ల్యాండ్ విషయంలో అన్ని నీ పట్టా కానీ లేకపోతే మా సొంత పట్టా కానీ సర్వే పేరుతో లాగేసి రకరకాల ఇబ్బంది పెడుతున్నారు, మాకు డబ్బులు లాక్కుంటారు, మాకు భయంగా ఉంది. తాగునీళ్ళు కానివ్వండి, పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, రకరకాల సమస్యలు, దోబీ కార్డ్స్ కానివ్వండి, సాగునీరు కానివ్వండి, తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కానివ్వండి, రకరకాల సమస్యలు పూడుస్తారు. నాకు వస్తున్నారు, నేను నమ్మలేదు. ఈ 119 గ్రామాలకు పోతుంది కాబట్టి గ్రామాల్లో బ్రహ్మాండమైన రియాక్షన్ ఉంది. అరే ఇంత దరిద్ర గవర్నమెంట్ ఎందుకు పెట్టాలా అనే ఉద్దేశంలో మాకు చెప్తారు. తప్పకుండా వాళ్ళకి సబ్ చెప్తారు, తప్పకుండా మేము అధికారికి వస్తాం, వచ్చి ఈ సమస్య పరిష్కారం చేసి అభివృద్ధి ముందు పోతాం. రైతాంగం నుంచి ఎలాంటి రెస్పాన్స్? రైతాంగానికి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మా డోన్ తీసుకోండి, డోన్లో బ్రహ్మాండ వర్షాలు లేక బ్రహ్మాండ కరువు ఉంది. జిల్లా నేను డోన్లో మారుతాను కాబట్టి మళ్ళీ డోన్లో ప్యాపిల్ ఉంది, డోన్ ఉంది, మేచర్ ఉంది. ఆ ప్యాపిల్ కొట్టాడు, డోన్ కొట్టాడు, మేచర్ పెట్టాడు. రైతుల రియాక్షన్ ఉంది, మా కరువు ప్రాంతంగా మాకెందుకు క్లియర్ చేయదు అని రియాక్షన్ వస్తుంది. సో దాని మీద మేము గెలిచాక తప్పకుండా మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేసి నేను న్యాయం చేసి చెప్పడం జరిగింది. అది కాంప్లెక్స్ మా మీద నమ్ముతుంది. అంటే అన్యాయం జరుగుతుంది రైతులకు కానీ, అన్ని రైతులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఊళ్ళో లేడీస్ కానివ్వండి, అన్ని రకాల ఇబ్బంది పెడతారు. అని మళ్ళీ మహిళలు మగవాళ్ళు కూడా రైతు కూలీ పెద్ద బయటకు వచ్చి వాళ్ళు నేసం తెగుతున్నారు. తప్పకుండా రోడ్ పైప్ వేసారు, నీళ్ళు రోడ్డు గుంతల దగ్గర ఊళ్ళో నీళ్ళు లేవు, ఎందుకంటే ట్యాంక్ కట్టించారు. మన డోను, మన ప్యాపిలి, మన బెంచర్ల, మన ఊళ్ళో పెట్టారు. ఎక్కడ అభివృద్ధి లేదు, శూన్యం. కానీ ప్రజలు వ్యక్తి చెందారు బాగా. ప్రైవేట్స్లో ఎప్పుడు ఊహించలేదు, ప్రైవేట్స్లో చాలా బ్యాడ్ బిజినెస్ కాదు, తప్పకుండా మేము గెలుచుకుంటాం. ఫైనల్గా టీడీపీలో చేరికలు ఇటుగా పెరిగాయి, దీన్ని ఎట్లా చూడాలి? అసంతృప్తి. వాళ్ళు 10 సంవత్సరాల నుండి వైకాపాలు ఉన్నారు, చాలామందికి ఎవరు కూడా న్యాయం జరగలేదు, వాళ్ళకి వాల్యూ ఇవ్వటం లేదు. ఆయన ఎవరు దొరకడు, మంత్రి ఎవరు దొరకడు, ముఖ్యమంత్రి దొరకడు. కాబట్టి వాళ్ళ పనులు కాలేదు, వాళ్ళ క్యాడర్ నిలబెట్టుకుపోతారు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్పుకోపోతారు. అధికారంలో కూడా డబ్బులు ఇస్తే పనులు అవుతాం వాళ్ళకు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలి, మా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది కాబట్టి వాళ్ళు మేము ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే తెలుగుదేశం వస్తే బాగుందని చెప్పి ఈరోజు కూడా వైశ్యాసు చాలామంది వచ్చారు, దాదాపు 8-9 మంది వచ్చారు. ఎడ్యుకేషన్ కోటి ఎడ్యుకేషన్ నా ఫ్యామిలీ వచ్చేది. ఇంతకుముందు మన మూర్తి గారు వచ్చే ఫ్యామిలీ వచ్చేది, చాలామంది వచ్చారు. అసంతృప్తి, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం నుండి కూడా మాకు పనులు కావట్లేదు, మా సంక్షేమ, మా అభివృద్ధి కానివ్వండి, మా పిల్లల పోషణ కానీ అన్ని రకాలుగా కంపేర్ చేస్తే టీడీపీ గతంలో చేసింది కాబట్టి నమ్ముతో వచ్చి మాతో చేస్తారు. తప్పకుండా ఇంకా చాలామంది వస్తారు. నేను కూడా ఈ దెబ్బతో డోంట్ స్వీప్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. వాళ్ళకు వైకాపాకు జెండా పెడుతూ దొరకడు, పార్టీగా చెప్తాను. కాబట్టి నమ్మకం మా మీద ఏర్పడింది, మా కుటుంబం మీద తెలిసి నమ్మకం కాబట్టి
డోన్లో రాను ఇక ఎలక్షన్ ముందు ఎలక్షన్ మంత్ ఉంది, కొత్త క్లీన్ అయిపోతుంది, ఎవరు మిగిలేదు జనపేట వాళ్ళు. కాబట్టి తప్పకుండా నమ్మకం ఉంది, వాళ్ళకి అసంతృప్తి వాళ్ళ మీద. అది దాచుకొని పెద్ద కోటి ఖరీదు చేశారు, అట్లా ఉన్నారు చేస్తారు. నామినేషన్ కూడా చాలా చేస్తారు. డెఫినెట్గా మాకు వాళ్ళకి డిపాజిట్ దొరకదు, అది మాత్రం గారికి చెప్తారు. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు? అంటే వాళ్ళ కష్టాలు ఉన్నారు, 5 సంవత్సరాలు కష్టాలు ఉన్నారు. ఆ కష్టాలు అంటే 99% తీర్చే ప్రయత్నం చేస్తాం మేము, ముఖ్యంగా తాగునీరు విషయంలో. అది 100% మేము క్లియర్ చేస్తాం. అలాగే మరుగుదొడ్లు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చిన్న సమస్యలు. ఎందుకంటే ఎమ్మెల్యే కాక చేతిలో ఇళ్ళు ఉంటాయి, రకరకాల ఫండ్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రియారిటీ తీసుకొని మాకు చెరబాట్లో ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో మాట్లాడి ప్రియారిటీ నీళ్ళకు, తాగునీరు సమస్య ఫస్ట్. ఈ 3 తాలూకాలో ఫస్ట్ ప్రియారిటీ, నా ప్రియారిటీ తాగునీళ్ళు. తాగునీరు ఇచ్చాకనే మా ప్రోగ్రామ్ ఉంది, మా మేనిఫెస్టో ఉంది, ఇంటింటి కొలాయి అని కంప్లీట్ చేస్తాం. చేసి దాంతోపాటు రోడ్డు కానివ్వండి, రకరకాల ముందు పోతానని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి మా అది బలపరుస్తారు, తప్పని మేము గెలుస్తాం. కోట్ల ఒకటే చెప్తున్నారు, వాలంటీర్లతో భయపడిస్తున్నారు. అయితే రాబోయేటువంటి కాలంలో డోన్ నియోజకవర్గాల్లో మాత్రం ప్రజలు రోజు రోజుకి మార్పు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్న వాదులంతా కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమంటున్నారు కోట్ల జయసూర్య. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.